రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈరోజు సిఈసి గురించి అయితే మాట్లాడుకుందాం. సిఈసి అంటే ఏంటంటే, మనం వేసే ఫర్టిలైజర్ ఏదైతే ఉందో ఆ ఫర్టిలైజర్ భూమిలో ఎంతవరకు పట్టి ఉంచుకుంటుందనేదే ఈ సిఈసి తెలుపుతుంది. ఈ సిఈసి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మొక్కలో ఏదైతే ఫర్టిలైజర్ మనం వేస్తామో భూమిలో అది నిలుపుకోవడం అనేది చాలా వరకు జరగదు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. డెవలప్మెంట్ సైడ్ బ్రాంచెస్ రాదు. మనం ఎంత ఫర్టిలైజర్ చేసినా కానీ మొక్క పచ్చగానే ఉంటుంది, కానీ ఎదుగుదల ఉండదు. మనం వేసి పెట్టుబడులు మొత్తం ఆగమైపోతుంటాయి. పక్క రైతుదేమో పెరిగిపోతుంటుంది, మనం పెట్టుబడులు పెడుతుంటాము, అయినా కానీ మొక్క ఎదుగుదల అయితే ఎక్కడ సమస్య దేనివల్ల వస్తుందంటే భూమిలో ఉన్న కర్బనం చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ మనకి ప్లే చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాయిల్ టెస్ట్ చేసి మీ భూమిలో ఎంతవరకు కర్బనం ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క రైతు తెలుసుకున్న తర్వాతనే భూమి వ్యవసాయం అనేది చేయడం మంచిదని నా అభిప్రాయం. దాంతోపాటు కర్బనం ఏదైతే చెట్టు వేరు వ్యవస్థకు కానీ మొక్కకు కానీ అందించదు. అలా అందించినప్పుడు చెట్టు ఎదుగుదల ఆగిపోతుంది, వేరు వ్యవస్థ డెవలప్ కాదు. ఇలాంటి సమయంగా మొక్కకు న్యూట్రిషన్ అందాలి అనుకున్నప్పుడు హ్యూమిక్ యాసిడ్ వాడుకోవాలి. మార్కెట్లో చాలా వరకు హ్యూమిక్ యాసిడ్ దొరుకుతాయి, గ్రాన్యువల్స్ రూపంలో దొరుకుతాయి. అవి తీసుకొని వాడుకోవాలి. ఫర్టిలైజర్లో కలిపి వేసుకున్నామంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి. చెట్టు ఏపుగా పెరిగి వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడు చాలా వరకు న్యూట్రిషన్ తీసుకుంటుంది మొక్క. వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడు న్యూట్రిషన్ ఖచ్చితంగా మొక్క తీసుకుంటుంది. ఎందుకంటే అలా న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది. ఫ్లవర్ డ్రాపింగ్ ఉండదు, కాల్షియం లోపం ఉండదు, సల్ఫర్ లోపం ఉండదు. ఇలా ఏదైనా బోరాన్ డెఫిషియన్సీ ఉండదు. చెట్టు ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనే సామర్థ్యం చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హ్యూమిక్ యాసిడ్ వాడుకోండి. దాంతోపాటు మేజర్ ఇంపార్టెంట్ కర్బనం. ఈ కర్బన్ అనే ఒకేసారి తెచ్చి వేయలేము. కాబట్టి ప్రతి ఒక్క రైతు సంవత్సరానికి ఒక ఎకరాకి 500 కేజీల పెండ ఎరువు, దాంతోపాటు మనకి భూమిలో కావాల్సిన బ్యాక్టీరియా మ్యాక్సిమం మనకి ఏం వస్తుంది, మన పంటల్లో కాయకుళ్ళు, పత్తే మిరపేస్తే కాయకుళ్ళు ఇలాంటివి వస్తుంటాయి. దాంతోపాటు విల్టు వస్తుంటుంది, కాండం కుళ్ళు వస్తుంటుంది. ఇలాంటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. దాంతోపాటు చాలా వరకు మజ్జిగకాయలు అంటుంటాం. మా ఏరియాలో అయితే గద్వాల సైడ్ మజ్జిగకాయలు అంటుంటాం. ఇలాంటివి చాలా వరకు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే ఈ భూమిలో చాలా వరకు చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంది. మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా అస్సలు లేదు. కాబట్టి కర్బనము ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. దాంతోపాటు మనకు కావాల్సిన బ్యాక్టీరియా ఇంపార్టెంట్. కాబట్టి 2 కాంబినేషన్ మీద మనము భూమి శుద్ధి చేసుకోవాలి. 500 కేజీల పెండ ఎరువు, దాంతోపాటు ఒక ఎకరాకి 10 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 10 కేజీలు సూడోమోనాస్, మీకు వీలైతే ఒక 5 కేజీలు బ్యాచిలర్ స్టెప్సిలిస్, దానికి కావాల్సిన మళ్ళీ ఇంకా మిగతా ఏవైతే నత్రజని, భాస్వరం, పొటాషియం కరిగించే ఎరువులు బ్యాక్టీరియాని దాన్ని తీసుకొని వచ్చి ఖచ్చితంగా పెండలో కలిపి ఒక 10-15 రోజుల వరకు మగ్గబెట్టి ఒక ఎకరాకి చల్లినట్టయితే చాలా వరకు ఇక్కడ మనము 2 సమస్యలు క్లియర్ చేస్తున్నాం. మనకు భూమికి కావాల్సిన కర్బనాన్ని అందిస్తున్నాం, దాంతోపాటు మనకి కావాల్సిన బ్యాక్టీరియాని కూడా భూమికి అందిస్తున్నాం. కాబట్టి మనం ఇలా సమతుల్యం చేసినప్పుడు చెట్టుకు కావాల్సిన న్యూట్రిషన్ సరిగా ఉంటుంది, నేల ఆరోగ్యంగా ఉంటుంది. మనకి ఇలాంటి ఫ్యూచర్లో ఎలాంటి చాలా వరకు ప్రాబ్లం. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.